హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ చాలా హాట్గా చాలా మంచి ఐటెం చూపించబోతున్నాను. అదేంటి తెలుసా? మామూలుగా మనం మిరపకాయ బజ్జీలు కామన్గా చేసుకుంటాము. అలాగే ఇంకా అరటికాయ బజ్జీలు చేసుకుంటాం, బంగాళదుంపలతో చేసుకుంటాం. ఇది క్యాప్సికంతో ఎప్పుడన్నా మీరు చేశారా? క్యాప్సికం బజ్జీలు చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అది ఎలా చేయాలో ఏంటో అనేది నేను చూపిస్తున్నాను. కొందరికి తెలిసి ఉంటే మీరు ఇలా చేస్తారా ఏంటా అనేది ఒకసారి చూడండి. క్యాప్సికం బజ్జీలు మాత్రం అంటే ఫుల్ మనకి ఎగ్జిబిషన్ అలాంటి వాటిలో ఫుల్ క్యాప్సికం వేస్తారు. అది మరి పెద్దగా అలా ఉంటుంది. ఒక్కోసారి అది పేలిపోతాయి, మనకి ఇంట్లో అలవాట్లేదు కాబట్టి పేలిపోతాయేమో మనకు తెలియదు కానీ భయం వేస్తుంది. ఇలా కట్ చేసి దాన్ని క్యాప్సికమ్ని ఒక 4 ముక్కలు కానీ 6 ముక్కలు కానీ కట్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిందల్లా ఏం లేదు, కొంచెం శనగపిండి తీసుకొని ఒక 1/4 కేజీ శనగపిండి తీసుకుంటేనే చాలా అయిపోతాయి. అది చూడండి, నేనైతే క్యాప్సికమ్ని ఒక 6 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పిండిలో ఏం చేస్తున్నాను, కొంచెం వంట సోడా, అలాగే మామూలుగా మనం వేసుకునే సాల్ట్, ఇది మన రుచి తగినట్లుగా వేసుకుంటాం. తర్వాత ఇదేందో చూసారా, వాముని కొంచెం ఇలా నలిపి మనకు కొంచెంగా ఇలా క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా పట్టిద్ది అనమాట. ఈ వామును కూడా వేసుకుంటున్నాను దీనిలోకే. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఇప్పుడు మామూలు మిరపకాయలు అనుకోండి, మనకి కారం ఎక్కువ ఉంటాయి అందులో మన కారం వేయం. ఇది క్యాప్సికమ్ కాబట్టి పైన లోపల పువ్వు అదంతా తీసేస్తాం. అది తప్పనిసరిగా పువ్వు తీసేసి పైన మాత్రం తీసుకుంటాం కదా, అందుకని చెప్పి దీనిలో కొంచెం కారం కూడా వేస్తున్నాను. చూడండి, కారం కూడా వేసేసుకొని ఇవి మొత్తం ఫస్ట్ అన్నీ కలిసేలాగా ముందుగా కలుపుకున్న తర్వాత దీనిలో నీళ్లు పోసుకొని మనం ఇలా కలిపేసుకోవాలి మొత్తం. ఇది కన్సిస్టెన్సీ ఎలా అంటే మరీ గట్టిగా రాకూడదు, గట్టిగా ఉంటే పిండిగా అలా అనిపిస్తుంది. మరీ పల్చగా వచ్చిందనుకోండి నూనె బాగా పీలుస్తుంది. నూనె బాగా పీల్చినప్పుడు అసలు ఎక్కువ తినలేము, మనకి నోట్లోకి ఏదో ఆయిల్ పోతున్నట్లు అనిపిస్తుంది. అందుకని కొంచెం మీడియంగా గరిటె జారుడు అలా కొంచెం అలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే అది మనకు కరెక్ట్గా వస్తుంది, ఆయిల్ ఎక్కువ పీల్చదు. అలాగే మరి పిండి తింటున్నట్లు కూడా పిండి ఎక్కువ పట్టదు అనమాట. లోపల క్యాప్సికమ్ కూడా బాగా ఉడకాలి కదా, అలా ఉన్నప్పుడే క్యాప్సికమ్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. చూడండి, ఎన్ని కావాలో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూసుకుంటూ కొంచెం ఒక్కసారిగా పోసేస్తే మనకి తెలియదు అనమాట. అందుకని ఇలా కొంచెంగా కలుపుకుంటూ, ఈ వాము మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే వాము పొడి చేసుకొనైనా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చక్కగా జారుతున్నట్లు ఇలా ఉండాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకోండి, అది పిండి కలిపి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ వేసేటప్పుడు కొంచెం నీళ్ళు పడతాయి అనుకుంటే కొంచెం కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు క్యాప్సికమ్ చూసారా, ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే మనకు బాగుంటాయి తినటానికి కూడా. ఇది బాగా పిండి కూడా చక్కగా పడుతుంది. మరీ పెద్దగా ఉంటే ఇంకా పట్టదు, మరీ చిన్నగా ఉన్నా కూడా బాగోదు. ఇలా ఈ సైజు ముక్కలు అయితే కరెక్ట్గా ఉంటాయి. ఇవి కట్ చేసేసుకొని నీళ్ళలో వేసి ఉంచేసుకున్నాను. ఈ బజ్జీలు చూడండి ఎంత బాగుంటాయో. ఇవి ఇప్పుడు వేస్తున్నాను, చూడండి ఎలా వేస్తాను అనేది. నూనె కాగిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకొని, అంటే బజ్జీ నూనెలో మునిగితేనే బాగా కాలుతుంది, మనకుండా సగం. అందుకనే కొంచెం నూనె ఎక్కువ పోసుకున్నాను. చూడండి, ఇది ఎలాగో డీప్ ఫ్రైయే కాబట్టి నూనెలో మునిగితేనే అవి బాగా వస్తాయి. అలాగే నూనె కాగిందని తెలుసుకున్న తర్వాత కొంచెం ముందుగా మనం పిండేసి చూసుకుంటాం కదా, తర్వాత ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవటమే. చూడండి ఎంత బాగా వస్తాయో. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా వేసేసుకుంటే ఆ తర్వాత ఎలాగో కొంచెం మధ్యలోకి వస్తాయి. చూడండి, ఇలా ఒక్కోటి వేసుకోవాలి. మనం ఇలా తిరగా వేసుకోవాలి, అంటే బోర్లా వేయకూడదు. బోర్లా వేస్తే పిండి అంతా కూడా కిందకి పోతుంది. ఇలా వేసుకుంటే పిండి కొంచెం నిలబడుతుంది అనమాట. చూడండి, ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే కరెక్ట్గా ఒక ట్రిప్కి 5-6 అలా పడతాయి అన్నమాట. ఇలా వేసేసుకొని కొంచెం వెంటనే కదపకూడదు. వెంటనే కదిపితే అది పిండి ఇంకా తడినప్పుడు చిదిరిపోతూ ఉంటుంది. కొంచెం 1 నిమిషం ఆగాలన్నమాట. అది కొంచెం పిండి డ్రై అయినప్పుడు ఇలా చిన్నగా తిప్పుకోవాలి. ఎంత బాగా మనకి అంటే కొంచెం లైట్గా కావాలనుకున్నాం లైట్గా తీసుకోవచ్చు. కొంచెం ఇంకొంచెం ఈ కలర్ వచ్చింది అనుకోండి, లోపల క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మామూలు మిరపకాయ బజ్జీలు వాటితో పాటు వాటికి ఏమి తీసిపోదండి టేస్ట్. చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు మళ్ళీ అడుగుతూనే ఉంటారు, టేస్ట్ అంత బాగుంటాయి.
ఇవి చేయటం కూడా చాలా ఈజీ. ఏమి అసలు స్టవ్ మీద నూనె పెట్టేసుకొని మనం పిండి కలిపేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ కట్ చేయడం కూడా ఏముంది, పెద్దది కదా, ఊరికే 4 ముక్కలు కట్ చేసేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కదా. చాలా సింపుల్గా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టిష్యూలోకి తీసుకుంటున్నాను నేను. ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూకి పీల్ చేసుకుంటుంది. అందుకని కొంచెం ముందుగా టిష్యూలోకి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ చేసుకోవటం కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రిప్ అలాగే వేసేసుకుంటున్నాను చూడండి. ఒకదానికొకటి అంటుకోకుండా 1 బై 1 ఇలా వేసుకుంటే ఇవి ఎన్నైనా వేసుకోవచ్చు. తొందరగా కూడా కాలిపోతాయి. ఒక్కొక్కసారికి 5, 6 పడతాయి కదా. మనం తినేది కూడా ఎన్ని తింటాం. ఇవి కొంచెం పెద్ద సైజుగానే ఉన్నాయి కదా, ఎక్కువ కూడా తినలేము. ఎక్కువ చేసినా కూడా మిగిలిపోతాయి. మిగిలిపోయినాయి అనుకోండి, మనం పులిహోరలోకి, సాంబార్ అన్నంలోకి, పప్పు అన్నంలోకి, పచ్చడి అన్నంలోకి కూడా అన్నిటిలో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. అందులో క్యాప్సికమ్ ఉండి పైన పిండి కూడా ఉంది కదా, దేనిలోకన్నా నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మిగిలిపోతే కూడా అలా నంచుకొని తినొచ్చు. చూసారా, ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత వీటిని చిన్నగా వెనక్కి తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కొందరికి తెలిసి ఉండొచ్చు, ఇంకా తెలియని వాళ్ళు తొందరగా ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయి అనేది. ఈవినింగ్ స్నాక్స్కి, టీ టైంకి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా తినటానికి. అంటే డీప్ ఫ్రై మనం రోజు చేసుకోం కదా. ఎప్పుడన్నా నేను మరీ డీప్ ఫ్రై ఎక్కువగా చేయనండి. ఎప్పుడన్నా రేర్గా, అంటే ఎప్పుడు మామూలుగానే తింటా ఉంటాం హెల్దీ హెల్దీ అని చెప్పి. కొంచెం చేంజ్ కోసం ఇప్పుడు బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. మనం చాలా హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. బయట నుంచి తెచ్చుకుంటే అది హెల్దీ కదా. వాళ్ళు కాసిన నూనెలో కాసి 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 వేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము ఇలా చేసేసుకొని నూనె మిగిలింది అనుకోండి, కొంచెం దోశలకి చపాతీలకి అట్లా పైన వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అంటే మనం ఒక్కసారిగానే కాస్తున్నాం కాబట్టి ఎక్కువసార్లు ఏం కాయం కదా. ఇలా మనం ఇంట్లో చేసుకోవటం వలన డీప్ ఫ్రై అయినా ఎప్పుడన్నా ఒక్కసారి తినొచ్చు కదా. రోజు తినం కాబట్టి అప్పుడప్పుడు తింటే కొంచెం చేంజ్గా ఉంటుంది. ఈ పిల్లలకు కూడా ఎప్పుడు బోర్ కొట్టకుండా కొంచెం ఇలా తింటున్నప్పుడు వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడన్నా ఒకసారి చేసేసుకోవచ్చు, పర్వాలేదు. నేను అప్పుడప్పుడు మరీ పూరీలు కూడా అండి ఎప్పుడూ చేయను. ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఎప్పుడన్నా పిల్లలకి కొంచెం ఏదైనా కొంచెం చేంజ్ కావాలి అన్నప్పుడు చేస్తూ ఉంటాను. అలాగే ఇలాంటివి కూడా ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటాయి. వర్షాకాలంలో, చలికాలం బాగా చల్లగా ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇలాంటివి తింటుంటే మనకి చాలా బాగుంటుంది కదా. అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట. బాగా వర్షం పడేటప్పుడు అబ్బా వేడివేడిగా బజ్జీలు తింటే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు ఎప్పుడన్నా చేస్తానన్నమాట. రెగ్యులర్గా అయితే నేను చేయను. రెగ్యులర్గా ఆయిల్ ఐటమ్స్ బాగా నేను నా వంటల్లో కూడా మీరు చూసే ఉంటారు, ఆయిల్ చాలా తక్కువ వేస్తాను. అందుకని చెప్పి డీప్ ఫ్రై కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తాను. ఎప్పుడన్నా చేంజ్ కోసం అలా. ఇప్పుడు చూడండి, ఇవి అయిపోయిన తర్వాత కొంచెం చేంజ్ కోసం వామాకుతోటి బజ్జీలు. వామాకుతో ఎప్పుడన్నా మీరు వేసుకున్నారా? చాలా చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరి ఇళ్ళల్లో ఉన్న ఈ వామాకు ఉంటే, లేదంటే మీ పక్కింట్లో ఎక్కడన్నా ఉన్నా కూడా తుంచుకొచ్చేసేయండి. వాళ్ళు ఉంటే అడిగైనా తెచ్చుకోండి, లేకపోతే అడగకుండా అయినా తెచ్చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఈ వామాకు బజ్జీలు చాలా హెల్దీ అనమాట. మేమైతే చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. మా ఇంట్లో ఎప్పుడు వాము చెట్టు ఉండేది. మా అమ్మ అప్పటికప్పుడు తుంచుకొచ్చి వేస్తూ ఉండేది. అందుకని నాకు బాగా అలవాటు. ఇప్పుడు నేను కూడా ఇలా మా ఇంట్లో అయితే 2, 3 కుండీల్లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కషాయానికి కూడా వేస్తుంటాను. మీరు చూసే ఉంటారు కదా, కషాయానికి వాడతాను. ఇలాగే చూడండి, బజ్జీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో వేరే ఏం మిరపకాయలు ఏం లేవనుకోండి, ఈ వామాకు కోసుకొచ్చేస్తే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. బయట చెట్టు నుంచి తుంచుకురావటం, క్లీన్ చేసేసుకోవటం, స్టవ్ మీద బాండి పెట్టేసుకొని పిండి కలిపేసేసుకోవడం, ముంచి వేసుకోవటం. చాలా టేస్ట్గా ఉంటాయి. అది స్పెషల్గా కూడా ఉంటాయి. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అవుతాయి అన్నమాట ఈ వామాకు బజ్జీలు. ఏమీ లేనప్పుడు ఇవే వేస్తాను. అందుకని ఎప్పుడూ వేస్తాను అనుకోకండి, చాలా ఎప్పుడో ఒకసారి. వామాకు ఉంటే మాత్రం ఇలా కషాయాలకి అలాంటి వాటికి ఎక్కువ వాడుతూనే ఉంటాను. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకుంటే, ఒక వెంటనే కలపకూడదు అనమాట. ఏదో చెప్పాను కదా, తర్వాత కొంచెం లైట్గా కాలిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి రెండో వైపు. మీరు ఈ వామాకు బజ్జీలు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెట్టండి. ఇవి తిన్నందువల్ల అందులో మళ్ళీ ఇంకా వాము కూడా వేసాం కదా పిండిలోనూ వాము వేసాం. అలాగే వాము ఆకుతోటి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది తింటున్నప్పుడు ఇంకా ఎన్ని తింటున్నామో తెలియకుండా తింటూ ఉంటాం. చాలా బాగుంటాయి టేస్టు. తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గరలో ఎక్కడన్నా ఎవరి దగ్గర వాము చెట్టు ఉన్నా కూడా మీరు తీసుకొచ్చుకొని చేసుకోండి. మీ ఇంట్లో ఉంటే ఓకే. ఒక చిన్న కొమ్మ పెట్టినా చాలండి కుండీలో, బాగా అల్లుకుపోతుంది అనమాట. చిన్న కొమ్మ తెచ్చి పెట్టేసేయండి. నేను మా ఊళ్ళోనే అక్కడి నుంచే తెచ్చాను. తెచ్చి ఊరికే అలా గుచ్చితేనే వచ్చేస్తుంది అది.
తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా ఒక చిన్న కొమ్మ తుంచిస్తే చాలు అంత బాగా మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగా పెద్దగా వస్తుంది. అందుకని 2-3 పాటల్లో మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. చూసారా, ఇవి కూడా చక్కగా కాలిపోయినాయి. తీసేసుకొని వేడిగా తింటుంటే హబ్బా చాలా బాగుంటుందండి. అసలు ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉండే వామాకు బజ్జీలు, అలాగే క్యాప్సికమ్ బజ్జీలు ఎలా ఉన్నాయండి? చూడటానికి బాగున్నాయి, తినటానికి మేము తినట్లేదు కదా అనుకుంటారా? తప్పకుండా మీరు కూడా వెంటనే కొన్ని తినేసేయండి. తినేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.